నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో అనే మహేష్ బాబు డైలాగ్ ను అచ్చుగుద్దినట్లు పాటిస్తున్నాడు దర్శక ధీరుడు. అందరు డైరెక్టర్లు ఒకలా ఆలోచిస్తుంటే రాజమౌళి మాత్రం మరోలా ఆలోచిస్తున్నాడు. ఇంతకీ దర్శక ధీరుడు ఫాలో అవుతున్న ఆ స్పెషల్ రూట్ ఏంటి? అధరామృతం పుల్లారెడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి, అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ, నీ అధరామృతం పుల్లారెడ్డి. సినిమాను తెరకెక్కించడమే కాదు, ఆ సినిమాపై ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెంచాలో దర్శకులకు తెలియాలి. ఇలాంటి కేటగిరీలో దర్శక ధీరుడు రాజమౌళి చాలా ముందుంటాడు. అందుకే దర్శక ధీరుడి సినిమాలు రిలీజ్ కి ముందే బిజినెస్ ను ఇరగదీసేస్తాయి. మీ అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే తనకి నేనెంత స్పెషల్ రా. బిందు జోలికి రావద్దు, చంపేస్తా. ఐ లవ్ యు నాని. ఇక సినిమాను రిలీజ్ చేయడంలోనూ రాజమౌళిది స్పెషల్ రూటే. మిగిలిన డైరెక్టర్స్ అందరూ తమ సినిమాను ఏ సంక్రాంతి సీజన్ లోనో లేక ఏ సమ్మర్ సీజన్ లోనో రిలీజ్ చేయడానికి ముస్తాబు చేస్తూ ఉంటారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. సంక్రాంతి సమ్మర్ లో వచ్చే సినిమాలు కొన్నిసార్లు యావరేజ్ గా ఉన్న సీజన్ ఎఫెక్ట్ తో సూపర్ హిట్స్ గా టర్న్ అవుతూ ఉంటాయి. టాలీవుడ్ లో నార్మల్ గా సమ్మర్, సంక్రాంతి, దసరా లాంటి సీజన్స్ లోనే బడా సినిమాలన్నీ విడుదలకు ముస్తాబోతూ ఉంటాయి. కానీ రాజమౌళి మాత్రం ఈ సెంటిమెంట్ కి దూరం. ఒక్కసారి దర్శక ధీరుడి కెరీర్ ను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. మొదటి నుంచి అన్ సీజన్ లోనే తన సినిమాలను రిలీజ్ చేసి హిట్స్ కొడుతున్నాడు రాజమౌళి. దూరంగా ఉంటావెందుకు బొమ్మ, దగ్గరగా రావలెనమ్మ, ఇద్దరికీ మంచిదిలేమ్మా. అంతల మెత్తకులే, నీతో కష్టములే, అందల మెత్తకులే, నీతో కష్టములే. సాధారణంగా టాలీవుడ్ గుడ్ సీజన్ గా ఫీల్ అయ్యే సమ్మర్, సంక్రాంతికి రాజమౌళి సినిమాలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. దర్శక ధీరుడి సినిమాల్లో చాలా వరకు బ్యాడ్ సీజన్ గా భావించే వర్షాకాలంలోనే వచ్చాయి. ఫుల్ గా కలెక్షన్స్ వర్షాన్ని కురిపించి వెళ్లాయి. ఇక రాజమౌళికి మరో సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది. అదే జూలై మంత్ సెంటిమెంట్. గతంలో దర్శక ధీరుడి కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సింహాద్రి, మగధీర, మర్యాద రామన్న సినిమాలు జూలైలోనే వచ్చాయి. బ్యాడ్ సీజన్ గా భావించి బడా సినిమాలేవి ఆ టైంలో రావు. కానీ రాజమౌళి మాత్రం అలాంటివేవి పట్టించుకోకుండా తన సినిమాలను రిలీజ్ చేస్తాడు, రికార్డ్స్ ను క్రియేట్ చేస్తాడు. వాడసలు పురాణాలతో తిరిగి రాడు. ఇక ఇప్పుడు
ఇప్పుడు రాజమౌళి లేటెస్ట్ మూవీ ఈగ కూడా జూలైలోనే విడుదలకు రెడీ అవుతోంది. చాలా కాలంగా ఆడియన్స్ ని ఊరిస్తోన్న ఈ సినిమా జూలై 6న సౌత్ ఇండస్ట్రీ మొత్తం భారీ ఎత్తున రిలీజ్ కి ముస్తాబైంది. కీరవాణి ఇచ్చిన మ్యూజిక్, రాజమౌళి టేకింగ్, గ్రాఫిక్ హంగులు ఇలా అన్ని ఈగపై అంచనాలు పెంచేస్తున్నాయి. నీకు ఈగ పిచ్చేంట్రా? ఒక బోడి ఈగకి భయపడుతున్నావు ఏంట్రా? బోడి ఈగ సమ్మర్ లోనే విడుదల కావాల్సిన ఈగ అనుకోని కారణాల వల్ల లేట్ అయింది. కానీ అది దర్శక ధీరుడికే మంచి చేసిందేమో. ఎందుకంటే సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే జూలైలోనే ఈగ ఎగరడానికి రెడీ అవుతోంది. దానికి తోడు రాజమౌళి మేజర్ హిట్స్ అన్ని జూన్, జూలైలో వచ్చినవే. సో మొత్తం మీద రాజమౌళి సీజన్లను కాదు, తన సినిమాలను నమ్ముతాడన్నమాట. జోలికి రావద్దు, చంపేస్తా. నానిని మర్చిపోవడానికి ట్రై చేస్తాను. పవన్ ను అలాగే చూపిస్తాను